అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జర్నలిస్ట్గా ఆయన ప్రయాణం మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయాలు మొదలుపెట్టి జగన్కి వీర విధేయుడిగా ఉండి లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఆయనతో పాటే రాజకీయాలు కొనసాగిస్తున్న ఎమ్మెల్సీ తుమ్మటి మాధవరావు గారు ఈరోజు మన గెస్ట్. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. శాసన మండలిలో అంత దూసుకు వెళ్ళడానికి గల కారణం ఏంటి? మీ నాయకుడి దృష్టిలో పడడానికి శాసన మండలిలో ప్రభుత్వం ఏదైతే అసత్యాలు మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా మేము గతంలో తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 15 సంవత్సరాలు కానీ ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది మాకు అణువు తెలుసు. కానీ ఈరోజు వాళ్ళు వచ్చి అన్నీ అసత్యాలు మాట్లాడుతూ ఉన్నారు. అంకెలు కూడా వాళ్ళు చెప్పే అంకెలన్నీ కూడా సత్యదూరంగా ఉన్నాయి. దానివల్ల మాకే అప్పటికప్పుడే వీళ్ళు చెప్పే అన్నీ కరెక్ట్ కాదు, వీళ్ళు చెప్పేదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మేము దాన్ని ప్రజలకి నిజాలేంటి, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందనే తెలియజేయడం కోసమే మేము కౌన్సిల్లో ప్రజల పక్షాన మేము ఏదైతే మా బాధ్యత ఉందో ప్రజల పక్షాన ఫైట్ చేయాలి, ప్రజల పక్షాన పోరాడాలి, వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళకి అందించడం కావచ్చు, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అపోజిషన్ పాత్ర ఏదైతే ఉందో అది మేము పోషిస్తున్నాం అంతే. ఒకప్పుడు శాసన మండలే అక్కర్లేదు, దాన్ని రద్దు చేయాలని జగన్ అన్నారు. ఇప్పుడు అదే దిక్కయింది అంటున్నారు. అది నిజమేనా? యాక్చువల్గా గతంలో కూడా చూస్తే తెలుగుదేశం పార్టీయే శాసన మండలి రద్దు చేసింది. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు శాసన మండలిని. ఆ తర్వాత జరుగుతూ వచ్చిన కాలంలో ఎందుకు ఆ రోజు ఆ సిచ్యువేషన్ వచ్చింది అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. 151 సీట్లతో 51% ఓట్లతో అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వీళ్ళు కౌన్సిల్లో బలం ఉందనే ఒక రీజన్ తోటి ఆ రోజు వచ్చిన బిల్స్ మొత్తాన్ని అడ్డుకోవడం చూసాం మనందరం. ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని విధానాలు ఉంటాయి, ఆ ప్రభుత్వాలు ఆ విధానాల్లో వెళ్తూ ఉంటాయి. వెళ్ళేటప్పుడు కౌన్సిల్లో మనకి ఏదో బలం ఉంది కదా, అవకాశం ఉంది కదా అని చెప్పి మనం దాన్ని అడ్డుకుంటేనే ఆ రోజు అలాంటి సందర్భం వచ్చింది తప్ప వేరే ఏం కాదు. మళ్ళీ కోవిడ్ వచ్చేసి 2 సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ కౌన్సిల్లో ఈరోజు ఏదైతే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాడుతున్నాం. అసలు ఆ రోజు హోంమంత్రికి మీకు గొడవ ఏం జరిగింది? మీరు నిజంగానే తెలుగు భాషని వక్రీకరించారు? హోంమంత్రికి మాకు గొడవ ఏం లేదు. నేను ఆ రోజు మాట్లాడింది ఏంటంటే గవర్నర్ స్పీచ్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానం వచ్చేసి పిల్లలందరినీ కూడా ప్రపంచ స్థాయిలో వాళ్ళని నైపుణ్యం ఉండే విధంగా తీర్చిదిద్దాలి, అది ఎల్కేజీతోనే అడుగులు వేసుకుంటూ పోవాలి ఒకేసారి కాకుండా అనేది మా ఆలోచన విధానం. కాబట్టే తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ పెట్టుకుంటూ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి సిబిఎస్ఈ సిలబస్ ఇస్తే వాళ్ళు నేషనల్ వైడ్ జాతీయ పోటీ పరీక్షల్లో కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ రేంజ్లో కావచ్చు, ఏ దేశం వెళ్ళినా ఈరోజు మన వాళ్ళు అక్కడ సక్సెస్ అవ్వాలి అంటే రీజను అన్ని లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచే వాళ్ళని పోటీ పరీక్షలకు కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళని చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దాలి అనే ఒక ఉద్దేశంతోనే మేము ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం జరిగింది. మీ విధానం ఏంటి అని అడిగాను నేను అంతే. మీ విధానం ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది గవర్నర్ స్పీచ్లో మీరు స్పష్టం చేయలేదు అన్న నేను అంతే. నేను దానికి మీరు తెలుగుని అవమానించారు, తెలుగుని మీ రాష్ట్రంలో పుట్టి తెలుగు అసెంబ్లీలో ఉండి తెలుగు కౌన్సిల్లో ఉండి ఇలా చేశారని చెప్పి మాట్లాడారు. కాబట్టి ఏంటంటే మేము సూటిగా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేక ఆ ప్రశ్నను డివైడ్ చేయడానికి వాళ్ళలో ఎదురుదాడి చేస్తున్నారు తప్ప అసలు అక్కడ సందర్భమే కాదు, అసలు ఆ సబ్జెక్ట్ కూడా కాదు. అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది. అది గవర్నర్ ధన్యవాదాల స్పీచ్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. గవర్నర్ స్పీచ్లో మీ విధానాలు క్లియర్గా లేవు అని నేను అన్నాను అంతే. ఆ విధానం ఏంటో చెప్పమనేటప్పటికీ వాళ్ళు విధానం ఏంటనేది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని క్లారిటీగా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టే వాళ్ళు ఆ రోజు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు తప్ప హోంమంత్రి నాకు గొడవ ఏం లేదు. అసలు జగన్తో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను 2009 వరకు తెలుగుదేశం పార్టీ యూత్ కమిటీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. 2009 ఎలక్షన్ అప్పుడే కొంచెం మాకు నేను ఓపెన్గా ఈరోజే ఇప్పటివరకు నేను బయటకు ఎవరు చెప్పలేదు. ఆ రోజు తెలంగాణతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం నాకు నచ్చలేదు. అప్పుడే మాకు భయం వేసింది, ఈ రాష్ట్రం మళ్ళీ విభజన అవుతుందేమో, ఇలాంటి పరిస్థితులు దారితీస్తున్నాయేమో అని భయం వేసే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణతో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే నాకు కొంచెం బాధేసి నేను బయటకు రావడం జరిగింది ఆ రోజు. ఆ తర్వాత నేను 2009 కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 4-5 నెలలకే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఇంకా అక్కడి నుంచి 2010-11 నుంచి నేను ఇన్ఛార్జిగా కందుకూరు నియోజకవర్గం పనిచేయడం, అది ఇప్పటికీ కంటిన్యూగా 15 సంవత్సరాల నుంచి మా రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతూ వస్తాం. ఒక విషయం స్ట్రైట్గా అడుగుతాను సార్, నిజం చెప్పండి. ఒకవేళ మీకు ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పొజిషన్ ఇవ్వకపోతే మీరు ఇంకా జగన్తో ఉండేవాళ్ళు?
నాకు 2 సార్లు టికెట్ ఇవ్వలేదు, మనం 3ఓసారి కూడా టికెట్ ఇవ్వలేదు. అయినా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాను కదా. నేను 2010 నుంచి 14 వరకు నేను కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పనిచేశాను. 14లో ఎన్నికలకు నెల ముందే నాకు టికెట్ ఇవ్వలేదు, అయినా నేను ఆయనతోనే పనిచేశాను. మా క్యాండిడేట్ ఎవరైతే పోతులు రామారావు వచ్చారో ఆయన నేను గెలిపించాను. ఆ రోజు దగ్గర నేను పక్క నుండి గెలిపించాను. మళ్ళీ తర్వాత 2015 ఆయన పార్టీ మారితే 2015 నుంచి 19 దాకా నేనే ఇన్ఛార్జ్గా పనిచేశాను మళ్ళీ కందుకూరు నియోజకవర్గానికి. సరే మళ్ళీ మహేశ్వరరెడ్డి గారిని తీసుకొచ్చి కందుకూరులో సీట్ ఇచ్చారు. మళ్ళీ ఆయనకు సహకరించి ఆయన పనిచేశాం. మళ్ళీ 2019 తర్వాత కూడా ప్రభుత్వంలోకి వచ్చినా నా సీఎం గారితో నాకుండే రిలేషన్ నాకు ఎప్పుడు అలాగే కంటిన్యూ అవుతా ఉంది. నేను టికెట్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారితో జాయిన్ అయ్యాను కాంగ్రెస్ పార్టీలో. మా జర్నీ అలా కంటిన్యూ వస్తూ ఉంది. పార్టీ నా అవసరం ఎక్కడ ఏముందో దాన్ని వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్సీ కూడా నేనేమి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేయలేదు. ఆయన నాకు 2 సార్లు టికెట్ అవకాశం మిస్ అయ్యింది కాబట్టి ఆయన నాకు ఇచ్చిన హామీ ప్రకారం మీకు మంచి పొజిషన్ ఇస్తాను గవర్నమెంట్ వస్తే అని చెప్పి నాకు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట మీద ఆయన నిలబడి నాకు ఎమ్మెల్సీ ఆ రోజు ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ ఇస్తే ఉండటం, ఎమ్మెల్యే ఇవ్వకపోతే పోవడం, లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వకపోతే పోవడం అనేది అదన్నీ కూడా నాకు తెలిసి మా ఇద్దరి మధ్యలో అది ఉండదు. అంటే మా రిలేషన్ అలా ఉంటుంది, మా బాండింగ్ అలాగే ఉంటుంది, మా జర్నీ అలాగే ఉంది 15 సంవత్సరాల నుంచి కూడా. నేను ఇప్పుడే కాదు, గతంలో మా ప్రభుత్వంలో కూడా నేను విమర్శన చేసింది ఆ రోజులు ఉన్నాయి. కావాలంటే మీ మీడియా మిత్రులు అడిగి కనుక్కోండి మీరు. నేను గతంలో కూడా ఏదైనా పొరపాటు ఉంది అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది నేనే అసెంబ్లీలో, ఆ కౌన్సిల్లో. ఆ రోజు ఏ ప్రభుత్వం అయినా ఉండని ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాటం చేయడంలో ఎప్పుడు వెనకడుగేసే పనే లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేశారు, లాస్ట్ 8 months నుంచి నేనే స్ట్రీమ్ లైన్లోకి తెచ్చానని నారా లోకేష్ అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నిజంగా జగన్మోహన్ రెడ్డిని నాశనం చేశారు? ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే కౌన్సిల్లో మేము ఇంకా ఎక్కువ మేము ప్రజలకు తెలియాలి ఇవన్నీ అని చెప్పి వాళ్ళు మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు విద్యా వ్యవస్థని అసలు ఈ 75 సంవత్సరాల్లో ఎవరు తీసుకురానని సంస్కరణలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంగ్లీష్ మీడియం కావచ్చు, స్కూల్స్ మొత్తం నాడు నేడు తీసుకొచ్చి రెన్యువేట్ చేయడం కావచ్చు, టేబుల్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, వాళ్ళకి మధ్యాహ్నం ఫుడ్ కావచ్చు, వాళ్ళకి మినరల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, అన్ని ఈవెన్ శానిటరీ ప్యాడ్స్తో సహా పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలకి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ పైన పెట్టి విద్యా వ్యవస్థని ప్రభుత్వ పాఠశాలల నుంచి కాపాడింది ప్రభుత్వ విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత ఇంతవరకు అమౌంట్ ఇచ్చారా? లేదు. ఏదైనా హాస్టల్ ఇవ్వాల్సిన బాకీలు ఏమైనా ఇచ్చారా? లేదు. వీళ్ళు విద్యా వ్యవస్థకి ఏదైతే అనౌన్స్ చేశారో ఎన్నికల హామీల్లో అది ఇంతవరకు ₹1 వీళ్ళు ఇలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్కూల్స్, మీరు ఏ స్కూల్కైనా వెళ్ళి చూడండి, అన్నీ రెన్యువేట్ చేసేసి అందరి పిల్లలకి అన్నీ ఈక్వల్ తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం తీసుకొచ్చి వాళ్ళు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలి అనే ఒక నినాదంతో వెళ్ళడం. పోతే రెండోది, ఈరోజు కుటుంబాలు ఆర్థికంగా చితికి నాశనం అయిపోతూ ఉంది. ఒక పిల్లోడిని కనాలన్నా, 2 పిల్లల్ని కనాలన్నా వాళ్ళని చదివిలేమనే భయంతో ఈరోజు పిల్లలను కంటం తగ్గించుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఒక పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి వాడు డిగ్రీ అయిపోయి బయటికి రావాలంటే దాదాపు 20 నుంచి 22 సంవత్సరాలు చదువుకుంటే తప్ప, నర్సరీ నుంచి ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు ఇన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయో ఈరోజు ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి. దాదాపు 25 లక్షల నుంచి మీడియం స్కూల్ అయితే, మంచి స్కూల్, పెద్ద స్కూల్, కార్పొరేట్ స్కూల్స్ అయితే 50 లక్షల రూపాయల మినిమం ఒక విద్యార్థి ఖర్చు పెట్టాలని పరిస్థితి తల్లిదండ్రులకు వస్తే ఆ ఆర్థిక స్తోమత ఎంతమందికి ఉంటుంది ఈరోజు? కాబట్టి ప్రభుత్వ విద్యా వ్యవస్థలోకి మొత్తం మార్చాలనే ఆలోచనతో ఆయన అడుగులు ముందుకేస్తే మళ్ళీ ఈరోజు వీళ్ళు చేంజ్ చేస్తున్నారు. మొత్తం దాన్ని వెనక లాగేసి మేమేదో చేస్తున్నామని చెప్పి వీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు. పచ్చి అబద్ధం. విద్యా వ్యవస్థని 75 సంవత్సరాల్లో ఎవ్వరూ చేయనంతగా ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మేము చెప్పే, కార్పొరేట్ విద్యా వ్యవస్థను కాదు. వీళ్ళు కార్పొరేట్ కళాశాలలో కొమ్ము కాయడం కోసమే వీళ్ళు ఇలాంటి సంస్కరణలు తీసుకురావడం. గవర్నమెంట్లో తెలుగు మీడియం ఉంటే గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపుతారండి పిల్లల్ని? ఇంగ్లీష్ మీడియం ఎక్కడ ఉంటే అక్కడ ప్రైవేట్ స్కూల్ పంపుతున్నారు. అప్పులు చేసైనా ఆస్తులు అమ్మైనా సరే అక్కడే దొరికిపోతున్నారు కదా వీళ్ళు. మీరు ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలనుకుంటే మీరేం చేయాలి? మొత్తం ప్రోత్సాహకాలు ప్రభుత్వం స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఇవ్వాలి. మీరు ప్రభుత్వ విద్యా వ్యవస్థకి మొత్తం సపోర్ట్ చేయాలి. కానీ ఈరోజు ఆ రోజు అమ్మఒడి ఈ 9 నెలలు 10 నెలలు అయిపోతే ఇంతవరకు విద్యార్థులకు ఇస్తానన్నది, కానీ 15,000 రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి ఇస్తానని చెప్పారు కదా. తల్లికి వందనం ఇచ్చారా ఈరోజు ఒక్కరోజైనా? పక్కన పెడతారు. కానీ వాళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? ఎంతసేపటికి వాళ్ళ ఆలోచన విధానం మొత్తం కార్పొరేట్ కళాశాలతో కుమ్మక్కై ఉన్నారు. పచ్చి అబద్ధం చెప్తున్నారు. కాబట్టి మేము నిజాలు ప్రజలకు తెలియజేస్తాం కౌన్సిల్లో. ఇంకొక విషయం, నిన్న కాక మొన్న లోకేష్ గారు అన్నారు, ఏది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని చెప్పి ఒక క్వశ్చన్ టీడీపీ సభ్యులు అడిగితే దానికి ఆయన ఆన్సర్ ఏం చెప్పాడంటే, పిల్లలకి, టీచర్లకి ప్లస్ యాజమాన్యానికి కౌన్సిలర్లను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇస్తాము దిశగా అన్నాడు.
నాకు ఇమీడియట్గా నా క్వశ్చన్ కాదు అది. అయినా నేను లేచి ప్రభుత్వాన్ని సలహా ఇచ్చా. పిల్లల ఆత్మహత్యల నుంచి బయటికి తీసుకురావాలి, ఆలోచన విధానం తీసుకురావాలి అంటే వాళ్ళు స్పోర్ట్స్ గేమ్స్ లేకపోతే స్కౌట్స్ అని ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఇలా అదర్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళు 3 గంటల స్కూల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత 5 గంటల వరకు ఆడుకొని ఇంటికి వెళ్తే వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అయ్యి వాళ్ళ ఆలోచన పోకుండా ఉంటారు. స్కూల్కి వెళ్ళగానే ఇంతకుముందు మనకి అసెంబ్లీ ఉండేది, అక్కడ జాతీయ గీతాలు అవన్నీ పాడుకొని వాళ్ళందరికీ ఒక యూనిటీకి ఒక 10 నిమిషాల్లో గడిపిన తర్వాత క్లాసుల్లోకి వెళ్ళేవాళ్ళు. ఒక యూనిటీ ఉండేది పిల్లల్లో. ఇంకొకటి క్లాస్లో సిపిఎల్ ఉంటే టీచర్ మీకు చెప్పడానికి భయమైనా పిల్లలు వెళ్ళి సిపిఎల్కి చెప్పుకుంది వాళ్ళు తోటోళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన అవకాశం ఉండేది. ఇప్పుడు ఏం లేదు. ఈ కార్పొరేట్ స్కూల్లో వచ్చిన తర్వాత అసలు అసెంబ్లీలు లేవు, స్పోర్ట్స్ లేవు, గేమ్స్ లేవు, వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఏదైతే ఈ విద్యా వ్యవస్థలో ఉండే ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని వాళ్ళ యొక్క ఎదుగుదలను కూడా ఈరోజు తొక్కేస్తాను ఈ కార్పొరేట్ కళాశాల అని చెప్పి నేను రోజు చెప్పాను లోకేష్ గారికి. ఆయన అప్రిషియేట్ చేశాడు అది. ఎందుకంటే నేను చెప్పింది ఫెయిర్గా ఉందని వాళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేశారు, అందరు సభ్యులు. నేను అందుకని ఒక పార్టీకి సంబంధించి మాట్లాడేది కాదు, ఇది విద్యార్థులకు సంబంధించి, పిల్లలకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించిందే మేము సూచన సలహాలు కూడా గవర్నమెంట్కి చేశాం. వైద్య రంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారు, పులివెందులలో మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు అని ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15 మధ్య కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉండి కూడా బీజేపీతో ఒక్క కాలేజ్ తీసుకురాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019లో గవర్నమెంట్ వస్తే 6 నుంచి 9 నెలల్లోనే కోవిడ్ వచ్చేసింది. మనందరం కూడా చూసాం. కోవిడ్ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న పేషెంట్లు మొత్తం హాస్పిటల్ సరిపోకపోతే హైదరాబాద్కో చెన్నైకో తీసుకెళ్లాలని పరిస్థితి వస్తే తెలంగాణ బార్డర్లో చెక్ పోస్టులు పెట్టి మన అంబులెన్స్ రానికుండా ఆపేసిన పరిస్థితి మనందరం చూసాం. ఏవి చేయలేని నిస్సహాయ పరిస్థితులు ప్రభుత్వానికి ఇబ్బందిమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇది కాదు విధానం అని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి దాదాపు గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలతో పాటు 17 మెడికల్ కాలేజీలని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ప్రభుత్వమే వాటిని నిర్మాణం చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే విద్యార్థులకు సీట్లు వస్తాయి. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి దాదాపు గతంలో ఉన్న 11 ఈ 17 కలిస్తే 28 మెడికల్ కాలేజీలు వస్తే 28,000 బెడ్లు కార్పొరేట్ వైద్యం అందుద్ది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి అన్నిట్లో అని చెప్పి ఉద్దేశంతో ఆయన ప్రభుత్వ వైద్యం నుంచి ప్రభుత్వ వైద్యంలోకి మొత్తం తీసుకొస్తే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లేకపోతే ఆరోగ్యశ్రీలు ఇవన్నీ తగ్గించేసి పూర్తిగా మనం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ హాస్పిటల్స్లోనే వైద్యం సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే దిశగా ఆయన అడుగులేస్తే ఈరోజు ప్రభుత్వం వచ్చి 17 మెడికల్ కాలేజీలు మేము ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు ఇది కూడా అమ్ముకోవడానికి ఇది కుట్ర జరుగుతోంది. కాబట్టి మేము కౌన్సిల్లో దాని మీద విపరీతంగా మేము ఫైట్ చేయడం జరిగింది. మీరు గమనించండి, ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఓపీ మినిమం చిన్న హాస్పిటల్కి పోతే 500 రూపాయల నుంచి పెద్ద హాస్పిటల్కి వెళ్తే 2,000 రూపాయల వరకు ఈరోజు ఓపీ పే చేసి పోవాల్సిన పరిస్థితి వచ్చింది లోపలికి. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది పే చేయగలరు? ఓపీకే 2,000 రూపాయలు అయితే 500 నుంచి 2,000 అంటే అదే ఇంక మీకు పెద్ద జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవాలంటే పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటేనే ఈ రాష్ట్రంలో వైద్యం పేద బడుగు బలహీన వర్గాలకు అందిద్దని ఒక సదుద్దేశంతో మేము ప్రభుత్వంలో విధానంలోకి వెళ్తే వీళ్ళు ప్రైవేట్ విధానంలోకి వెళ్తా ఉన్నారు. రేపు మొత్తం అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు అన్ని ప్రైవేట్ అయిపోతే అసలు పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు ఫ్రీగా వైద్యం చేయరు. ప్రైవేట్ వైద్య కళాశాలలు వాళ్ళు ఫీజులు తీసుకుంటారు, మళ్ళీ పేద బడుగు బలహీన వర్గాలకు మళ్ళీ ఆరోగ్యశ్రీలు మళ్ళీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్లు, ఇంకా ఇది బడ్జెట్ పెరిగేదే కానీ బడ్జెట్ తగ్గే విధంగా లేదు ఇది. కాబట్టి వీళ్ళు తప్పుడు దారిలో వెళ్తున్నారనే ఆలోచనతో మేము దాన్ని అడ్డుకోవడం, మేము గట్టిగా దాని మీద వాగ్యుద్ధం చేయడం జరిగింది. పోర్టులను అమ్మేస్తున్నారు, వాటాలు లాగేసుకుంటున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. కాకినాడ పోర్టు కేసు కూడా సిఐడి వరకు వెళ్ళింది. దీని గురించి ఏమంటారు? అసలు చాలా విచిత్రంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి చూస్తే. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడా. గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 పోర్టుల్ని ఈ రాష్ట్రంలో వైజాగ్ పోర్టు కాకినాడ పోర్టు నిర్మాణం చేసింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు ఈ 2 కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004-09 మధ్య నిర్మాణం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 పోర్టులు, ఏది రామాయపట్నం పోర్టు కావచ్చు మా నియోజకవర్గంలోది, ఉండదు మచిలీపట్నం పోర్టు కావచ్చు, మూలపేట పోర్టు కావచ్చు శ్రీకాకుళంలో, 4వది మళ్ళీ కాకినాడ గేట్వే పోర్టు కావచ్చు. ఈ 4 పోర్టులు 9 ఫిషింగ్ హార్బర్లు 5 జెట్టీస్ తీసుకొచ్చి ఫిషింగ్కి ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఫిషర్మెన్ కమ్యూనిటీ మొత్తం మన తీరం 1000 కిలోమీటర్లు ఉంటే 1000 కిలోమీటర్ల వాళ్ళకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఈ 4 పోర్టులు వస్తే కర్ణాటకలో కొంత ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా, తెలంగాణ పూర్తిగా, ఛత్తీస్గఢ్ పూర్తిగా,
ఒరిస్సాలో కొంత ప్రాంతం కానీ ఈ అన్ని రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి మన రాష్ట్రం మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గుజరాత్ అభివృద్ధి చెందిందంటే కేవలం పోర్ట్లే, ఈరోజు సింగపూర్ అభివృద్ధి చెందిందంటే కేవలం పోర్ట్లే. ఇవాళ అమెరికా డాలర్తో పోటీ పడతా ఉన్నారు. అలా ఇవన్నీ తెలిసి కూడా 40 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఒక్క పోర్టు కూడా ఈ రాష్ట్రం నిర్మాణం చేయలేదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదే కాకుండా మేము తీసుకొచ్చిన పోర్టులను ప్రైవేట్ పరం చేయాలని ఆలోచనకు వాళ్ళు చేస్తే, వాళ్ళు టెండర్లు కాలుపారు చేస్తే ఎవ్వరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే కృష్ణపట్నం పోర్టుని అవయవాల దగ్గర నుంచి వాళ్ళు అదానికి అమ్మేసుకున్నారు. కేవీ రావు గారు అది గవర్నమెంట్ పోర్టు, ఆయన 1999లో ఆయన గవర్నమెంట్ నుంచి ఆయన కొనుక్కున్నాడు పోర్టు. ఆ తర్వాత ఆయన 41% మాత్రమే అరబిందో వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. అది ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీలో ప్రభుత్వాలు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతాయి? మళ్ళీ ఈరోజు అరబిందో వాళ్ళ నుంచి మళ్ళీ కేవీ రావు ఎందుకు కొనుక్కున్నాడు? అలా నెల క్రితం అయిపోయింది అది కూడా. మళ్ళీ అదే పోర్టు మళ్ళీ కేవీ రావు వెనక్కి కొనుక్కున్నాడు. కాబట్టి పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి జోక్యం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం కానీ లేదు. అలా అనుకుంటే మేము ప్రైవేట్ పోర్టులన్నీ కాల్ఫర్ చేసేవాళ్ళం కదా. మేము ప్రభుత్వ పోర్టులను తీసుకొస్తాం. మేము ప్రైవేట్ కంపెనీలకి ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ము కాసే ఆలోచన కనుకుంటే అదాని నవయోగాల దగ్గర కొనుక్కుంది, అది వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు. మరి ఇది కూడా సేమ్ అదే జరిగింది కదా. మరి ఈరోజు అరబిందో వాళ్ళ మీదకి వెళ్ళినట్టు మన అక్కడ అదాని మీదకి ఎందుకు వెళ్ళలేదు నవయోగ వాళ్ళు? మళ్ళీ నవయోగ వాళ్ళు అరబిందో వాళ్ళని తీసి రామాయపట్నం పోర్టు కాంట్రాక్ట్ మళ్ళీ నవయోగ వాళ్ళకి ఇచ్చారు కదా ఈరోజు. కాబట్టి పోర్టుల విషయంలో కానీ, షిప్పింగ్ యార్డుల విషయంలో కానీ, జెట్టీస్ విషయంలో కానీ మా విధానం చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి. ఈ పోర్టులు మొత్తం వస్తే ఈ పోర్టులు లింక్గా 39,000 కోట్ల రూపాయలతోటి దాదాపు 6 4 లైన్ 6 లైన్ నేషనల్ హైవేలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించింది. ఆ విషయంలో పోర్టుల విషయంలో కానీ, నేషనల్ హైవేల విషయంలో కానీ మేము క్లియర్గా చేసాం. ఎందుకంటే ఆదాయం పెరగాలి ప్రభుత్వానికి అనే ఒకే ఒక ఉద్దేశంతో తప్ప మేము ప్రైవేట్ కంపెనీలకు కొమ్ముగాసే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ వారిని బెదిరించారు, చిరంజీవిని అవమానించారని, పవన్ కళ్యాణ్ వల్లనే సినిమా టికెట్లు రేట్లు తగ్గించారని చెప్తున్నారు. అది నిజమేనా? ఇలాగే వాళ్ళు పచ్చి అబద్ధాలు అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడుతుంటేనే మేము మాట్లాడాల్సి వచ్చింది. అసలు తెలుగుదేశం పార్టీ నిర్మాణమే నందమూరి తారక రామారావు గారు. చెన్నై నుంచి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నందమూరి తారక రామారావు గారు మిగతా ఉన్న హీరోలందరూ కలిసి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చి స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 14లో మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత నందమూరి తారక రామారావు గారు వారసుడిగా బాలకృష్ణ ఉన్నాడు. మళ్ళీ చిరంజీవి వారసుడిగా పవన్ కళ్యాణ్ అదే పార్టీలో పొత్తు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళు 2014-19 మధ్యకాలంలో ఏ రోజైనా సినిమా ఇండస్ట్రీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలన్న ఆలోచన ఒక్క నిమిషమైనా చేశారని అడుగుతా ఉన్నాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు మొత్తం కిల్ అయిపోతూ ఉన్నాయి. సినిమా థియేటర్లు మొత్తం ముగ్గురు చేతుల్లోకి వెళ్ళిపోయి మోనోపోలీ అయిపోయి సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో పడే పరిస్థితుల్లోకి వచ్చింది. కోవిడ్ పరిస్థితులు వచ్చిన తర్వాత అని చెప్పి ఆలోచన చేసి ఆయన ఉండే పెద్ద పెద్ద హీరోలందరినీ పిలిచి, డైరెక్టర్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మీకు ఏ సహకారం కావాలన్నా మేము చేస్తాం. సినిమా ఇండస్ట్రీలో 100 రూపాయల టికెట్ మీరు ట్యాక్సులు కట్టుకుంటూ 2,000 రూపాయల టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు సినిమా థియేటర్లకు దూరం అయిపోతున్నారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ రేట్లని స్ట్రీమ్లైన్ చేయాలనే ఆలోచనతో వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి చేయడం జరిగింది. మళ్ళీ మీకు స్టూడియోలకి భూములు ఇస్తాం వైజాగ్లో, మీకు హీరోలకు కానీ, డైరెక్టర్లకు కానీ, నిర్మాతలకు కానీ ఇళ్ల స్థలాలకు కూడా నేను వైజాగ్లో స్థలం ఇస్తాను, మీరు అందరూ తెలంగాణ నుంచి ఆంధ్రాకు కూడా కొంత ఇండస్ట్రీని తరలించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అది అవమానించటమా? మళ్ళీ అయిపోయింది. మా ప్రభుత్వం మారిన తర్వాత ఈ 1 ఇయర్లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ దాదాపు 20,000 కోట్లకి వెళ్ళిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్క సినిమానే 2,000 కోట్లు చేసింది మన పుష్ప2. అలాంటి సంవత్సరానికి ఎన్ని సినిమాలు వస్తున్నాయి? మొత్తం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తెలుగు సినిమా అంటూ గుర్తింపు ఉంది. కానీ అది మనది. తెలంగాణలో పోయి మొత్తం ట్యాక్సులు కడుతున్నారు, అక్కడే ఇండస్ట్రీలు పెట్టుకున్నారు, అంతా చేసుకుంటే ఈరోజు మనకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు, బాలకృష్ణ గారు అందులోనే ఉన్నారు. వీళ్ళందరూ ఆ పార్టీ మూలాలే సినిమా ఇండస్ట్రీ నుంచి ఉంటే వాళ్ళు తెలుగు ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ఎందుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదని చెప్పి నేను అడిగాను నిన్న. దానికి ఒక్క మొక్క కూడా ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి లేదు, సమాధానమే రావట్లేదు. దాని మీద చిత్తశుద్ధితో పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ నిందలు మా మీద వేస్తున్నారు, వాళ్ళు దాని గురించి పట్టించుకోవట్లేదు. మీకు 2 సార్లు టికెట్లు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? మీరు కమ్మ సామాజిక వర్గం నుంచేనా? అది నాకైతే తెలియదండి. ఎందుకంటే పార్టీలో మనం మనకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి నువ్వు ఈ పని చేసి పెట్టి పార్టీకి అని చెప్పినప్పుడు మనం చేస్తాం. ఇది మళ్ళీ ఇది కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇలా కాదు, ఇలా వెళ్ళాలి, ఇలా అనుకున్నప్పుడు పార్టీ డెసిషన్ ఏముందో, పార్టీ నిర్ణయం ఏముందో, పార్టీ నిర్ణయాలకి 100% శిరసావహించి నేను పనిచేస్తాను. నేను తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు పనిచేసినా అలాగే పనిచేసా. అదే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నా కానీ, ఏదైతే మన పార్టీలో ఉన్నామో ఆ పార్టీ సిద్ధాంతాలకి,
ఆ పార్టీ నిర్ణయాలకి, ఆ పార్టీ ఆలోచనలకి కట్టుబడి మాత్రమే పనిచేయడంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నా బాధ్యత కాబట్టి నేను అదే పందాలు నడుస్తా ఉన్నాను ఈరోజు వరకు కూడా. మీరు మండలిలో లోకేష్ని కలిశారంట, నిజమేరా? మీరు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? లోకేష్ని నేను కలవలేదు. నేను ఇందాక చెప్పాను కదా మీకు, పిల్లల ఆత్మహత్యల మీద సభలో డిస్కషన్ జరిగేటప్పుడు తెలుగుదేశం సభ్యుల క్వశ్చన్ అది మాది కాకపోయినా కూడా మీరు ఆలోచిస్తుంది ఏదైతే చర్చిస్తూ ఉన్నారో సభలో అది కరెక్ట్ కాదు. పిల్లల్ని ఆత్మహత్యల నుంచి బయటకు తీసుకురావాలంటే వాళ్ళ ఆలోచన విధానం ఇలా మార్పు చేస్తేనే జరుగుతుందని చెప్పి నేను ఆ రోజు సభలో సలహా ఇవ్వడం జరిగింది. అది ఆయన నచ్చినట్టుంది. నేను బయటికి వెళ్ళి కారిడార్లో ఫోన్ మాట్లాడుతున్నాను. ఆయన కారిడార్లో బయటికి వెళ్తా నాకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంతేకాని మేము మాట్లాడింది కానీ చేసింది. ఎందుకంటే నేను ఆయనకి మంచి సలహా ఇచ్చి అనిపించి ఉండొచ్చు, అందువల్ల ఆయన అప్రిషియేట్ చేయడానికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిపోయాను. అంతేగాని నేను వాళ్ళకి ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి లైన్ వాళ్ళదే. అంతేగాని దానికి ఎవరన్నా కొంచెం మంచిగా మాట్లాడితేనో మంచి సలహాలు ఇస్తే అప్రిషియేట్ చేస్తారు. దాంట్లో తప్పేముందో నాకేం అర్థం కావటం లేదు. మీ పార్టీ నుండి సాయిరెడ్డి, మీ జిల్లా నుండి బాలినేని లాంటి వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆ పార్టీ భవిష్యత్ ఎలా ఉండిద్ది అంటారు? మీ పార్టీ భవిష్యత్ ఎలా ఉండిద్ది అంటారు? అసలు పార్టీకి ఏముందండి, ఇప్పుడు ఎన్నో రాజకీయ పార్టీలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కాబట్టి ఒకరు ఉన్నందువల్ల లేక ఒకరు బయటికి పోయినందువల్ల మళ్ళీ ఇంకొకరు కొత్త వాళ్ళు జాయిన్ అయినందువల్ల ఏముండదు. ఏదైతే రాజకీయ పార్టీలు ఉంటాయో వాళ్ళు వెళ్ళే విధానాలు అవి ప్రజలకు నచ్చాలి, ప్రజలు వాటిని ఆదరించాలి తప్ప ఒకరు వెళ్తేనో ఒకరు వస్తేనో వాళ్ళకి ఏమవుతుందంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు మనం పార్టీల్లో ఉన్నామో మనం ఏం పని మనకు నచ్చకపోయినంత మాత్రం బయటికి పోయేసి మనము అట్లా ఆరోపణలు చేయడం నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ సలహాలు ఇవ్వచ్చు, పార్టీలో ఉన్నప్పుడు ఇవ్వచ్చు, పార్టీలో బయటికి పోయినా కూడా సలహాలు ఇవ్వచ్చు, ఏ పార్టీకైనా ఇవ్వచ్చు. కానీ అలా పార్టీలో ఉన్నప్పుడు ఒకలా బయటకు వచ్చిన తర్వాత ఒకలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. జగన్ని అవినీతి కేసుల్లో జైలుకి పంపిస్తామని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటున్నారు. ఒకవేళ జైలుకి పంపిస్తే మీ పార్టీ పరిస్థితి ఏంటి? చూడండి, జాతీయ పార్టీ మెజార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు సోనియా గాంధీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 18 నెలలు జైల్లో పెడితేనే ఆయన భయపడ్డా బయటకు వచ్చాడు, ధైర్యంగా ఫేస్ చేస్తున్నాడు కేసులు. ఈరోజు అలాంటిది వీళ్ళు మేము కేసులు పెడతాం, బెదిరిస్తాం, భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. పైగా ఆయన చాలా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేసింది. కాబట్టి వీళ్ళు ఏమి ఇప్పుడు 9 నెలలు అయింది, వీళ్ళు ఏమి దాని మీద ఏమి చేయగలిగేది ఏం లేదు, భవిష్యత్తులో కూడా చేయగలిగేది ఏం లేదు. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ కేసులు పెట్టినా, సోషల్ మీడియా కేసులు, కార్యకర్తలను బెదిరించినా, పార్టీ కోసం గట్టిగా మాట్లాడే వాళ్ళని అలాంటి వాళ్ళని కేసులు పెట్టి బెదిరించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాల్లో భయపడడం అనేది జరగదు. డెఫినెట్గా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇటు అపోజిషన్ పాత్ర ఏంటి, ప్రభుత్వం పాత్ర ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి పార్టీకి ఎటువంటి డోకా ఉండదు. ఇంత ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా 40% ఓట్ షేర్ ఉంది. సింగిల్గా పోటీ చేస్తే కూడా 51% ఓట్ షేర్ వచ్చింది 19లో. వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడే వీళ్ళు గెలవగలుగుతున్నారు, కానీ సింగిల్గా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపుల్లో కూడా వీళ్ళు రాలేకపోతున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎటువంటి 1% కూడా డోకా లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణం ఏంటంటారు? డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చండి. వీళ్ళు సూపర్ 6 అని చెప్పి దాదాపు సంవత్సరానికి 1,00,000 కోట్లు హామీ ఇచ్చారు. ప్రజలు కొంత ఆశపడి ఉండొచ్చు. అలాగే రకరకాల రీజన్స్ ఉంటాయి. పార్టీలో కొంతమందికి మాకు విధానాలు ఏదైతే ఈ సంక్షేమ కార్యక్రమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అభివృద్ధి సంక్షేమం కంటే ఎక్కువ చేసినా కూడా అది చెప్పుకోవడంలో మేము విఫలమయ్యాం, అది వాస్తవం. అభివృద్ధి ఎక్కువ చేసినా కూడా చెప్పుకోగల పరిస్థితిలో లేడు. ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే సంక్షేమ పథకాలు బాగా జనంలోకి వెళ్ళి అని చెప్పి దాని మీద ఫోకస్ పెట్టినందువల్ల వీళ్ళు మీడియా ఎక్కువ ఉన్నందువల్ల టీడీపీ వాళ్ళకు కూడా సోషల్ మీడియాలో వీళ్ళు దుష్ప్రచారం చేయగలిగారు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది, సంక్షేమం మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి ఆ రోజు దుష్ప్రచారం వల్ల జరిగింది. నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నా కూడా దాని మీదే. అసలు 14-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్ని నిధులు వచ్చినాయి, ఏం డెవలప్మెంట్ జరిగింది, 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని నిధులు వచ్చినాయి, ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఈరోజు ఏంటి అనేది నేను డీటెయిల్గా కౌన్సిల్లో నా వాదన నేను వినిపించడానికి కారణం కూడా ఇది. మొన్న పవన్ కళ్యాణ్ని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది జలస్తూ అన్నారా? కాదు, నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్గా ఆ విషయంలోకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడేశాడు గవర్నమెంట్ వచ్చే ముందు, నేను అసలు అలా చేస్తాను, ఇలా చేస్తాను, ప్రశ్నిస్తాను, నిలదీస్తానని. ఇప్పుడు 9-10 నెలలు అయితే గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి ఆ కాకినాడ పోర్టులోకి పోయి అక్కడ అడావుడు చేసి వచ్చాడు. ఇంకెక్కడెక్కడో 1-2 విషయాల్లో తప్ప అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయలేదు అనేది ప్రతి మనిషికి తెలుసు. ఒక పెన్షన్ తప్ప ఏది చేయలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు గమ్మునున్నాడు, ఎందుకు ప్రశ్నించట్లేదు? కానీ వాళ్ళ అన్నకు మాత్రం ఎమ్మెల్సీ కావాలంటే చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మాట్లాడుకొని ఎమ్మెల్సీ ఇప్పించుకుంటాడా? చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబంలో 4 ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ.
వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఫుల్గా, వీళ్ళ ఇంట్లో ఉన్నారు ఫుల్గా. అసలు ఇప్పుడు మిగతా వర్గాలందరికీ పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఏం చేయకుండా ఓన్లీ వాళ్ళ కుటుంబ సభ్యులుగా చేసుకుంటా పోతే వాళ్ళని ఏమనాలి, వీళ్ళని ఏమన్నారు? పైగా ఆయన క్యాబినెట్ మీటింగ్లకి సగం మీటింగ్లు రావట్లేదు, సెక్రటరీస్ మీటింగ్కి సగం మీటింగ్లు రావట్లేదు. ఈరోజు అసెంబ్లీ చూస్తే ఒక్కరోజేమో కనపడిపోయాడు. ఆయనకి అసలు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదండి. ఏదో పొత్తు పెట్టుకుంటే గెలుస్తాం, అధికారం వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నారు తప్ప ఆయన ప్రజల పక్షాన పోరాడట్లేదు. పైగా అపోజిషన్ రోల్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈరోజు కౌన్సిల్ అసెంబ్లీ కలిపి పిఎస్సి చైర్మన్ ఉంటుందండి. పిఎస్సి చైర్మన్ అనేది మొత్తం ఓవరాల్గా అసెంబ్లీకి సంబంధించింది. నువ్వు పిఎస్సి చైర్మన్ ఎలా తీసుకుంటావు? నువ్వు అపోజిషన్లో ఉంటే పిఎస్సి చైర్మన్ తీసుకో, లేదు నువ్వు గవర్నమెంట్లో ఉంటే నువ్వు గవర్నమెంట్లో ఉండు. నేను మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటాను, మా వాళ్ళు మంత్రులుగా ఉంటారు, మా వాళ్ళందరూ ఎమ్మెల్సీలకు వస్తారు, పైగా మళ్ళీ నేను పిఎస్సి చైర్మన్ తీసుకుంటా అంటారు. అంటే మీ ప్రభుత్వం చేసే తప్పిదాలు, మీ దొంగ లెక్కలన్నీ బయటకు రాకుండా ఉండటం కోసం పిఎస్సి చైర్మన్ మీరు పెట్టుకున్నారు. మరి అలా ఇంకా ఎలా అంటారు? ఇదే కాకుండా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 1994లో నందమూరి తారక రామారావు గారు అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పాటు జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. మరి 10% ఆ రోజు ఉండాలంటే 30 సీట్లు ఉండాలి. మరి పీజీఆర్కి ఆ రోజు అపోజిషన్ ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ కదా అపోజిషన్ ఇచ్చింది. మరి ఆ రోజు ఇచ్చిన అపోజిషన్ 10% లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అపోజిషన్ ఈరోజు 10% లేకపోతే? ఆ నిబంధన ఎక్కడ రూల్ బుక్లో లేదు. కానీ వీళ్ళు దాన్ని అడ్డం పెట్టి ఆయన అసెంబ్లీలోకి వస్తే ఆయన అడిగే క్వశ్చన్లు మనం సమాధానం చెప్పలేము. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో లేకపోతే మనం ఏం మాట్లాడుకున్నా ఎవ్వరు మనం చెప్పిందే వింటారు. జనం ఏం ఆలోచించుకోరు, మనం చెప్పింది నమ్ముతారనే ఒక వాళ్ళ ఆలోచనతోనే ఈరోజు ఇవన్నీ జరుగుతాయి తప్ప పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన లేడు అనేది ఈరోజు క్లియర్గా ఈ అసెంబ్లీ సెషన్స్లో కానీ ఈ రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల్లో కానీ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆయన దానికి వేరే రకంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో కందుకూరు నుంచి మాధవరావు గారు పోటీ చేసే అవకాశం ఉందంటారు? అది పార్టీ నిర్ణయం అండి. ఇప్పుడు 3 ఎలక్షన్లు నేను పార్టీలో ఉన్న తర్వాత 14, 19, 24 3 ఎన్నికలు జరిగినాయి. 3 ఎన్నికల్లో ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్కరు టికెట్ ఇచ్చుకుంటూ వచ్చారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి మాత్రమే పనిచేస్తా. నాకు సొంత అజెండాలు ఏమి ఉండవు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా. నేను అసెంబ్లీలో కావచ్చు, మా కాన్స్టిట్యున్సీలో కావచ్చు, పార్టీ నాకు ఏదైతే పని ఇస్తుందో ఆ పనిని, ఆ కార్యక్రమాన్ని నేను నిజాయితీగా పనిచేయడానికి చూస్తా తప్ప నేను ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి నేను చేయను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్, RTV విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.